ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనం చూస్తున్నాం చాలా వరకి కూడా తల్లులు ఏంటి అంటే పిల్లలు పుట్టగానే వారికి కొన్ని రోజుల వరకే తల్లి పాలనను అందిస్తున్నారు. దాని తర్వాత మనకి దొరికే సెర్లాక్ పౌడర్స్ కానీ ఇవి కానీ పెడుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు బేబీ గ్రోత్‌కి అది కరెక్ట్ అంటారు? చాలా డేంజర్, కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 3 ఇయర్స్ వరకు తల్లి ఎంత పాలు ఇవ్వగలిగితే అంతే. తల్లులు పాలు ముఖ్యంగా రాకుండా పోయేదానికి కారణం బేసిక్లీ వాళ్ళ హెల్త్ బాగా, వాళ్ళ హిమోగ్లోబిన్ ఇంతమంది అనుకున్నట్టే వాళ్ళ హిమోగ్లోబిన్ 6-7 ఉంది. సో దానికి ఇంకేదో దానికి పాల కోసం అనేది మందులు ఇస్తే ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఆవు పాలు ఇదో మందులు ఇస్తే పాలు ఇస్తుంది. బాగా గడ్డేయాలా, బాగా సజ్జలు ఉడకబెట్టి పెట్టాలి. సజ్జలు బాజరా గంట్లు అంటారు. గోదావరి జిల్లాలో పైన వైజాగ్ అంతా గంట్లు అంటారు. సజ్జలు బాజరా, పెరల్ మిల్లెట్ ఇంగ్లీష్లో. సూపర్ ఫుడ్. మాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మ మా ఇంట్లో ఆవులు ఉండేటివి చిన్నప్పుడు. ఆవు డెలివరీ అయితేనే దానికి సజ్జలు ఉడకబెట్టి ఇంత పెద్ద తట్లో పెట్టేవాళ్ళు. అంటే ప్రెగ్నెంట్ డెలివరీ అయిన ఆవులకి పాలు బాగా రావాలంటే సజ్జలు పెట్టాలా, మనకు సజ్జలు పెట్టాలా. మనకు వినాయక చవితికి కుడుములు పెడతారు కదా, సజ్జలతో చేస్తారు. ఓకే. ఆ సజ్జలు సూపర్ డూపర్ ఫుడ్ ఫర్ ది బాలింత ఉమెన్. సో దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో, దోశ చేసుకుంటారో, రొట్టె చేసుకుంటారో, జావ చేసుకుంటారో, బెల్లం వేసుకొని మంచిగా అంత పొరిడ్లాగా చేసుకొని దాంట్లో జీడిపప్పులు వేసుకొని టేస్టీగా యాలకులు వేసుకొని అంత తింటారు. తినండి, పిల్లకి మంచి పాలు ఇవ్వండి. వాడికి సూపర్ ఫుడ్. ఆ పాలతో 6 నెలలు ఇంకేమి పెట్టకుండా తల్లి పాలు ప్లెంటీగా ఉంటే సూపర్గా ఉంటాడు వాడు బిడ్డ. మళ్ళీ మీరు రాగులతో, జొన్నలతో, దేశీ బియ్యమో, రెడ్ రైసో, మునగాకు గుజ్జు, కూరగాయలు మ్యాష్, బఠానీలు ఇవన్నీ కొంచెం మ్యాష్ చేసి ప్రోటీను, నెయ్యి, మంచి దేశీయ ఆవు, మంచి తెలిసిన సోర్ నుంచి మంచి ఆవు నెయ్యి కొంచెము వేసి పెడితే అంటే ఈ పిల్లలకి రాగులు పెట్టిన పిల్లలకి మోర్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ బాగుందని ఇక్రిసాట్ ఉంది హైదరాబాద్లో. పటాన్ చెరువులో ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది, పెద్ద సంస్థ. ఆ పెట్టిన పిల్లలకి మోర్ గ్రోత్ ఉంది అని చెప్పి ఫైండింగ్ ఉంది. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇంతే ఉండరు. ఎందుకు? ముందు మేము ఎంత 6.2 ఉన్నాం. అంటే మాకు బాగా మా అమ్మ బాగా ఫుడ్లు పెట్టినారు, తల్లిపాలు తాగినాము. 4 పిల్లలు మేము. నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, సున్నుండలు, ఎన్ని ఫుడ్లు తినేవాళ్ళం అప్పుడంతా ఈ ఆర్టిఫిషియల్ ఏముంటాడు కదా, బెల్లంతో చేసిన ఏదో స్వీట్లు ఉండేటివి. ఆ పాలకం ఉండేది. బయట తినాలంటే కూడా మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్సే. ఇట్లా కెమికల్స్గా సాగేటివి, కలర్లు అతికించుకునేటివి, నోట్లో పెడితే డామ్ అని పేలేటివి ఏంటంటే ఉండాలి కదా. ఇవన్నీ ఏం లేవు అప్పుడు. సో వీఆర్ ఆల్ వెరీ హెల్తీ. మాకైతే ప్రాబ్లమ్స్ వచ్చినా, అసిడిటీలు, అల్సర్లు రకరకాలు వచ్చినా మేము మినిమం డాక్టర్స్ హెల్ప్తో బయటపడ్డాం. రాగి జావుతో పడినాము. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు డాక్టర్ కూడా తీసుకుంటాం. నాకు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది, లంగ్స్ బ్లాక్ వచ్చింది కరోనాలో. నేను వ్యాక్సిన్ వేసుకోలే. సరే వేసుకునే వాళ్ళు కూడా వచ్చింది, నేను వేసుకోలే. సో అట్లే 1 రోజులు నాకు కొంచెం పెయిన్ ఉండేది, అట్లా నడిపిస్తాను. అట్లే డ్రైవ్ చేసుకుని పోయినా 90% బ్లాక్ ఉండింది. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏదో మందులు ఇంజక్షన్లు వేసి అది చేసినారు. సో అట్లా ఎమర్జెన్సీ అప్పుడు డాక్టర్లు అది చేసుకోవాల్సిందే. హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, నేను కొర్రలు తిందునా అంటే ఎట్లా? వాడు పోయేసి ఇమీడియట్గా బైపాస్ చేసి బతికించాలి కదా వాడిని. హార్ట్ అటాక్ రాకముందర 10 ఏళ్ల ముందరనే నీకు ఆయాసం వచ్చి ఉంటుంది, మెట్టెక్కినప్పుడు చెమట పట్టి ఉంటుంది, చేయి నొప్పి వచ్చి ఉంటుంది, ఈజీగా అలసిపోతూ ఉంటావు. అవన్నీ 5 ఏళ్ల తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చేదానికి సిమ్టమ్స్. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా పోయి గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, వాకింగు, ఫుడ్లు మార్చి, ప్రాణాయామం చేసి ఏమి చేసి నీ బ్లాకులు కరిగించుకునే ఫుడ్లు తిని, హై ఫైబర్ ఫుడ్ తిని, నీ పొట్ట, నీ ఆర్టరీస్, నీ వెయిన్స్ అన్ని క్లీన్గా పెట్టుకొని బీపీలు, షుగర్ లేకుండా పెట్టుకుంటే హార్ట్ అటాక్, క్యాన్సర్లు, అన్ని జబ్బులు, జీవన విధానం అంతా అన్నీ రాకుండా పోతాయి. ఒక జబ్బుకి ఇది, ఈ జబ్బుకి అట్లేమి కాదు. ఓవరాల్ హెల్త్ బాగుంటే ఏమి జబ్బులు రాకుండా ఉంటాయి. ఏమన్నా వస్తే కూడా కొన్ని రివర్స్ అవుతాయి. ఎక్సెప్ట్ హెరిడిటరీ వచ్చేది. కొంతమందికి వాళ్ళ ఇంట్లో అంతా బట్టతలు వస్తుంది, వాళ్ళు ఎంత ఆరోగ్యంగానే బట్టతలు వస్తుంది అంతే. అయ్యో నాకు బట్టతలు వచ్చింది ఏం చేయాలని చెప్పి ఇడికి నాటించుకొని దానికి ఇంజక్షన్లు వేసుకొని హార్మోన్స్ వేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం లే. అది తప్ప మీ తానే చేసుకోవచ్చు. కావాలంటే ఇంకేదో ఇది ఉన్నాయి కదా, టోపన్లు పెట్టుకోవచ్చు, ఎవరికి పెట్టుకో, అంతేగాని నాటించుకుని నిలిచేదానికి మళ్ళీ హార్మోన్స్ వేసుకొని వేరే ఆర్గాన్స్ అన్నీ, వేరే ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుని ఎందుకు తెచ్చుకోవాలా? జుట్టు ఒకటే లైఫ్ కాదు కదా. నువ్వు హ్యాపీగా ఉండాలంటే జుట్టు ఒకటే కాదు, ఫస్ట్ నీ థింకింగ్ మారాలి హ్యాపీగా ఉండాలంటే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.